Now let us discuss about structure of Fe2CO9. It is example for bridged carbonyl compounds. Okay. స్ట్రక్చర్ ఆఫ్ Fe2CO9ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకే ఒక వే ఉంది, అంటే హైబ్రిడేషన్ కాన్సెప్ట్ కాకుండా మోడర్న్ వే ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీన్ని. ఈ ఎక్స్ప్లెనేషన్లో ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ చూస్తే 26, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే ఐరన్లో ఉన్న 26 ఎలక్ట్రాన్స్లో 18 ఎలక్ట్రాన్స్ ఆర్గాన్ కాన్ఫిగరేషన్ని ఫాలో అవుతాయి. రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ 4sలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయితే 6 ఎలక్ట్రాన్స్ 3dలో ఫిల్ అవుతాయి, అంటే ఆర్గాన్ 18, 3d6, 4s2. 4p ఆర్బిటాల్ అనేది వేకెంట్ ఆర్బిటాల్ ఆర్ ఎంటీ ఆర్బిటాల్. ఓకే, సి ఆన్ ద బోర్డ్. ఆర్గాన్ 18, 3d6, 4s2, 4p0. అయితే ఫార్మేషన్ ఆఫ్ Fe2CO9 ఫార్మేషన్ వచ్చినప్పుడు ఐరన్ అనేది ఫస్ట్ ఎగ్జైట్ స్టేట్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఎగ్జైట్ స్టేట్లోకి వెళ్తే వ్యాలెన్సీలో 4sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ అనేది 4pలోకి జంప్ అవుతుంది. 4pలోకి జంప్ అయితే రిజల్టెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే ఆర్గాన్ 18, 3d6, 4s1, 4p1. ఓకే, 3dలో మనకి 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, ఒక పేర్డ్ ఎలక్ట్రాన్ కనబడుతుంది. నెక్స్ట్ 4sలో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ కనబడుతుంది. 4p చూస్తే ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాను, 2 వేకెంట్ ఆర్బిటల్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. అయితే 3dలో ఉన్న 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్లో 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్న ఆర్బిటాల్స్, నెక్స్ట్ 4sలో ఉన్న ఒక ఆర్బిటాలు, నెక్స్ట్ 4pలో ఉన్న 3 ఆర్బిటాల్స్ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యి D2sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యి 6 D2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. ఈ 6 D2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో వేకెంట్, ఆ రిమైనింగ్ 4 అనేది అన్పెయిడ్ సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. అంటే Fe2CO9 ఫార్మేషన్లో ఈచ్ ఐరన్ యాటమ్ D2sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుందంట. అంటే మనకు 2 ఐరన్ యాటమ్స్ ఉన్నాయి Fe2CO9లో. ఆ 2 ఐరన్ యాటమ్స్లో ఈచ్ ఐరన్ యాటమ్ కూడా D2sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఒక్కొక్క ఐరన్ దగ్గర 6 D2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. 6 D2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, ఈచ్ ఐరన్ యాటమ్ ఇన్ Fe2CO9 ఈచ్ ఐరన్ యాటమ్ ఫార్మ్స్ 3 terminal sigma bonds and 3 bridged bonds and 1 pi bond. ఇక్కడ టెర్మినల్ సిగ్మా బాండ్స్ అన్న కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ అన్న ఒకటే. ఎందుకంటే సమ్ టైమ్స్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ మనం సిగ్మా బాండ్స్ అని కూడా అంటాం. ఎందుకంటే కోఆర్డినేషన్ బాండ్స్కే సిగ్మా బాండ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది అన్నమాట. అందుకోసం అవసరాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి మనం ఏం చేస్తామంటే కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ని కూడా సిగ్మా బాండ్స్ అని చెప్తాం. ఇక్కడ ఈచ్ ఐరన్ యాటమ్ 3 సిగ్మా బాండ్స్ని టెర్మినల్ సిగ్మా బాండ్స్, ఆ నెక్స్ట్ 3 బ్రిడ్జిడ్ బాండ్స్, 1 పై బాండ్ ఫామ్ చేస్తుంది. ఆ బాండ్ ఫార్మేషన్ ఎలాగో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫార్మేషన్ ఆఫ్ Fe2CO9లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను అండ్ బాండ్ ఫార్మేషన్ చూద్దాం. ఫస్ట్ టెర్మినల్ సిగ్మా బాండు అంటే వేకెంట్ D2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్కి CO మాలిక్యూల్ అంటే CO లైగాండు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసి ఒక టెర్మినల్ బాండ్ ఫామ్ చేస్తుంది. సెకండ్ కూడా అనదర్ టెర్మినల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక థర్డ్ విషయానికి వస్తే థర్డ్ D2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. ఈ సింగిల్ ఎలక్ట్రాను CO మాలిక్యూల్లో ఉన్న ఒక సింగిల్ ఎలక్ట్రాన్, అంటే CO మాలిక్యూల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఫస్ట్ ఎలక్ట్రాన్ సెకండ్ ఎలక్ట్రాన్. ఈ ఫస్ట్ ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే D2sp3లో ఉన్న సింగిల్ ఎలక్ట్రాన్తో ఒక సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ 3 కూడా ఈ ఫస్ట్ 3 కూడా టెర్మినల్ సిగ్మా బాండ్స్, 3 టెర్మినల్ సిగ్మా బాండ్స్. ఇక రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్ అనేది Dలో ఉన్న అన్హైబ్రిడైజేషన్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్తో, అంటే హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ కాలేని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్తో ఓవర్లాపింగ్ జరిగి ఒక 5 బాండ్ ఫామ్ చేస్తుంది అనమాట. అంటే 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అయిపోయినాయి, ఒక 5 బాండ్ ఫామ్ అయింది. ఇంకా రిమైనింగ్ 3 బ్రిడ్జిడ్ బాండ్స్. ఆ 3 బ్రిడ్జిడ్ బాండ్స్ ఏంటంటే ఫస్ట్ బ్రిడ్జిడ్ బాండ్ అంటే ఈ సింగిల్ ఎలక్ట్రాన్స్ అంటే D2sp3 సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న ఈ ఎలక్ట్రాన్తో CO మాలిక్యూల్లోని ఒక సింగిల్ ఎలక్ట్రాన్ కలిసి ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే 2 ఐరన్స్లో ఫస్ట్ ఐరన్తో ఒక బాండ్ ఫామ్ చేస్తుంది, 2 ఐరన్తో రెండో బాండ్ ఫామ్ చేస్తుంది అన్నమాట. అంటే ఈ ఐరన్కి మధ్య CO మాలిక్యూల్ బ్రిడ్జ్లో యాక్ట్ చేస్తుంది అన్నమాట. అందుకోసం ఇది ఫస్ట్ బ్రిడ్జిడ్ బాండ్. సేమ్ లైక్ రిమైనింగ్ బ్రిడ్జిడ్ బాండ్ ఇది ఆ థర్డ్ బ్రిడ్జిడ్ బాండ్ అనమాట. అంటే సెకండ్ది సింగిల్ ఎలక్ట్రాన్, దాని దగ్గర ఉన్న ఒక సింగిల్ ఎలక్ట్రాన్ కలిసి ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. దీని దగ్గర ఉన్న అంటే CO మాలిక్యూల్ దగ్గర ఉన్న ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అనదర్ సింగిల్ ఎలక్ట్రాన్
రెండు ఐరన్తో కలిసి ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. అందుకోసం ఈ ఐరన్కి ఇక్కడున్న ఐరన్కి కలిసి ఇది బ్రిడ్జ్గా యాక్ట్ చేస్తుంది. సెకండ్ బ్రిడ్జ్డ్ బాండ్, సేమ్ లైక్ థర్డ్ బ్రిడ్జ్డ్ బాండ్. ఇక రిమైనింగ్ ఐరన్కి మధ్య ఐరన్కి మధ్య ఒక మెటల్ బాండ్ ఫామ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఐరన్లో అన్హైబ్రిడైజ్డ్ డి ఆర్బిటాల్ ఒకటి ఉంది, అలాగే రెండు ఐరన్లో కూడా అన్హైబ్రిడైజ్డ్ డి ఆర్బిటాల్ అనేది ఉంటుంది. అన్హైబ్రిడైజ్డ్ డి ఆర్బిటాల్, ఈ అన్హైబ్రిడైజ్డ్ డి ఆర్బిటాల్ మధ్య అంటే ఐరన్కి మధ్య ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఐరన్ మెటల్ బాండ్ అని చెప్తాం. ఓకే, స్ట్రక్చర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఇది స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే ఓకే, స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే Fe2CO9లో రెండు ఐరన్స్లో ఫస్ట్ ఐరన్ ఇది. ఫస్ట్ ఐరన్ ఏం చేస్తుంది? 3 టెర్మినల్ సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఇదిగో ఫస్ట్ టెర్మినల్లో అండ్ సెకండ్ టెర్మినల్లో, థర్డ్ టెర్మినల్లో. నెక్స్ట్ ఈ 3 సిగ్మా బాండ్స్ కూడా CO మాలిక్యూల్స్తోనే ఫామ్ చేస్తుంది కాబట్టి 3 CO మాలిక్యూల్స్. అండ్ నెక్స్ట్ వన్ ఐరన్ అనేది ఇంకొక ఐరన్తో ఒక ఐరన్ మెటల్ బాండ్ ఫామ్ చేస్తుంది. సెకండ్ ఐరన్ మెటల్ బాండ్ ఇది. ఇక నెక్స్ట్ ఈ ఐరన్ అనేది 3 బ్రిడ్జ్డ్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఆ 3 బ్రిడ్జ్డ్ బాండ్స్లో ఫస్ట్ బ్రిడ్జ్డ్ బాండ్ ఇది, ఫస్ట్ బ్రిడ్జ్డ్ బాండ్ అండ్ సెకండ్ బ్రిడ్జ్డ్ బాండ్, ఇక థర్డ్ బ్రిడ్జ్డ్ బాండ్ ఇది. సేమ్ లైక్ రెండో ఐరన్ కూడా అలాగే 3 టెర్మినల్లో సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఆ 3 టెర్మినల్ సిగ్మా బాండ్స్ ఇవి CO మాలిక్యూల్స్తో 3 టెర్మినల్ సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ చేస్తుంది. ఓకే, దీంతో పాటు ఈ సెకండ్ ఐరన్ అనేది 3 బ్రిడ్జ్డ్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఆ 3 బ్రిడ్జ్డ్ బాండ్ ఫస్ట్ బాండ్, సెకండ్ బాండ్, థర్డ్ బాండ్. నెక్స్ట్ ఈచ్ ఐరన్ ఆటమ్ ఫామ్ 1 5 బాండ్, దట్ ఈస్ ఫస్ట్ 5 బాండ్ ఇది. ఈ ఐరన్కి ఈ 5 బాండ్, నెక్స్ట్ ఈ ఐరన్ ఫామ్ చేసే 5 బాండ్ ఇది. ఓకే, ఓవరాల్గా స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ ఆక్టాహెడ్రల్ స్ట్రక్చరు. అంటే దీని షేప్ ఆక్టాహెడ్రల్ అనమాట. ఆక్టాహెడ్రల్ షేప్. నెక్స్ట్ బాండ్ యాంగిల్ చూస్తే 90 డిగ్రీస్. దీని మ్యాగ్నెటిక్ నేచర్ ఏంటంటే డయామ్యాగ్నెటిక్ నేచర్. మ్యాగ్నెటిక్ మూమెంటు జీరో మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే జీరో మ్యాగ్నెటిక్ బోర్ మ్యాగ్నెటెన్స్. ఎందుకు జీరో మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చిందంటే డయామ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటే దీన్ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో స్లైట్గా రిపల్షన్ అనేది ఏర్పడుతుంది. దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే జీరో వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ Fe2CO9 మాలిక్యూల్ అంటే బిర్జ్డ్ కార్బనల్ కాంపౌండ్లో ఒక్క అన్పేడ్ ఎలక్ట్రాన్ కూడా లేదు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్ని ఎలక్ట్రాన్స్ కూడా బాండింగ్లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. వన్స్ అన్ని ఎలక్ట్రాన్స్ కూడా బాండింగ్లో ఇన్వాల్వ్ అయినాయి అంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆల్ ఎలక్ట్రాన్స్ ఆర్ పేరిడ్ ఎలక్ట్రాన్స్ వల్ల మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది జనరేట్ కాదని ఆల్రెడీ మనం డి బ్లాక్ ఎలిమెంట్స్లో మ్యాగ్నెటిక్ క్యారెక్టర్స్ ఆఫ్ డి బ్లాక్లే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అందుకోసం అన్ని పేరిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది జీరో. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ నేచర్ అనేది డయామ్యాగ్నెటిక్ నేచరు. ఓకే, అనదర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ ఆఫ్ CO2CO8. ఇట్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ బిర్జ్డ్ న్యూక్లియర్ కార్బనల్ కాంపౌండ్స్. ఎందుకు బిర్జ్డ్ న్యూక్లియర్ కార్బనల్ కాంపౌండ్స్ అంటే ఈ కాంపౌండ్ ఫార్మేషన్లో బిర్జెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఈ కాంపౌండ్ ఎలా ఫార్మ్ అవుతుంది ఏంటో ఒకసారి చూద్దాం. కోబాల్ట్ యొక్క అటామిక్ నెంబర్ చూస్తే 27. సో అటామిక్ నెంబర్ 27 కాబట్టి కోబాల్ట్లో 27 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 27 ఎలక్ట్రాన్స్ అరేంజ్మెంట్ ఎలా ఉందంటే ఆర్గాన్ కాన్ఫిగరేషన్ అంటే ఆర్గాన్ 18. ఆర్గాన్ కాన్ఫిగరేషన్ వరకు 18 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ అంటే 9 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ ఏమో 4sలోకి ఎంటర్ అయినాయి. రిమైనింగ్ 7 ఎలక్ట్రాన్స్ 3Dలోకి ఎంటర్ అయినాయి అన్నమాట. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే ఆర్గాన్ 18, 3D7, 4s2, 4p0. అయితే ఫార్మేషన్ ఆఫ్ CO2CO8 మాలిక్యూల్ అంటే CO2CO9 మాలిక్యూల్ ఫార్మేషన్ జరిగేటప్పుడు కోబాల్ట్ అనేది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది అన్నమాట. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళడం వల్ల ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎగ్నెస్ట్ టు హున్స్ రూల్ని ఫాలో అవుతుంది. ఎగ్నెస్ట్ టు హున్స్ రూల్ని ఫాలో అయ్యి 4sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ అనేది 4pలోకి జంప్ అయ్యి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ విధంగా మారుతుంది. ఆర్గాన్ 18, 3D7, 4s1, 4p1. ఒక్కసారి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తే 3D7లో 2 లోన్ పేర్స్ అనేవి ఉన్నాయి. రిమైనింగ్ 3 ఎలక్ట్రాన్స్ కూడా
సింగిల్ ఎలక్ట్రాన్స్ ఆర్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. 4sలో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, 4pలో ఒక సింగిల్ ఎలక్ట్రాను, రెండు వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇప్పుడు 3Dలో 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్న ఆర్బిటాల్స్, నెక్స్ట్ ఒక s ఆర్బిటాలు, 3p ఆర్బిటాల్స్ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యి, ఏ హైబ్రిడేషన్ అంటే D2sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యి 6 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేసినాయి. 6 D2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేసినాయి. 6 అవుట్ ఆఫ్ 6లో 2 అనేవి వేకెంట్ ఆర్బిటాల్స్, 2 వేకెంట్ ఆర్బిటాల్స్, రిమైనింగ్ 4 అనేది సింగిల్ ఎలక్ట్రాన్స్ కంటైనింగ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేదా సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫార్మేషన్ ఆఫ్ CO2 CO8 ఫార్మేషన్ ఉన్నప్పుడు ఈచ్ కోబాల్ట్ ఆటమ్ అనేది D2sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యి 3 టెర్మినల్ సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తాయి. 3 టెర్మినల్ సిగ్మా బాండ్స్, 1 పై బాండు, నెక్స్ట్ 2 బ్రిడ్జ్డ్ బాండ్స్ ఫామ్ చేస్తాయన్నమాట. 2 బ్రిడ్జ్డ్ బాండ్స్, దీంతోపాటు కోబాల్ట్ మెటల్ బాండ్ అనేది ఒకసారి ఫామ్ అవుతుంది. ఆ బాండ్స్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇది. ఫస్ట్ వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్కి ఫస్ట్ CO మాలిక్యూల్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసి ఒక టెర్మినల్ సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. సెకండ్ వేకెంట్ ఆర్బిటాల్కి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసి సెకండ్ టెర్మినల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ థర్డ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ చూస్తే థర్డ్ హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉందంటే బాండ్ ఫార్మేషన్ జరగాలంటే ఆ సింగిల్ ఎలక్ట్రాన్కి ఇంకొక సింగిల్ ఎలక్ట్రాన్ అనేది పేర్ అవ్వాలి. పేర్ అయితే అప్పుడు బాండ్ ఫామ్ అవుతుంది. అందుకోసం థర్డ్ CO మాలిక్యూల్ దగ్గర రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 ఎలక్ట్రాన్లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఏమో ఈ సింగిల్ ఎలక్ట్రాన్తో, అంటే 2 ఎలక్ట్రాన్లో ఒక ఎలక్ట్రాన్ ఏమో దీంతో పేరయ్యి ఒక సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక రిమైనింగ్ మిగిలిపోయిన ఒక్క ఎలక్ట్రాన్ కూడా మనకు Dలో అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఉంది. ఆ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఇదే. ఈ ఆర్బిటాల్లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉందన్నమాట. ఆ సింగిల్ ఎలక్ట్రాన్ ఇది. ఆ సింగిల్ ఎలక్ట్రాన్తో ఇక్కడ మిగిలిపోయిన ఇంకో సింగిల్ ఎలక్ట్రాన్ కలిసి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ జరిగి ఒక పై బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. ఇక్కడికి ఈ ఫస్ట్ 3 టెర్మినల్ సిగ్మా బాండ్స్ మాట. ఇవి టెర్మినల్ సిగ్మా బాండ్స్ ఆర్ టెర్మినల్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ మాట. ఓకే, నెక్స్ట్ ఇది ఒక పై బాండు. ఇంకా రిమైనింగ్ 2 బ్రిడ్జ్డ్ బాండ్స్ ఎలా ఫామ్ అయినాయి అంటే ఇక్కడ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. ఈ సింగిల్ ఎలక్ట్రాన్కి ఇంకో సింగిల్ ఎలక్ట్రాన్ వస్తే ఒక బాండ్ ఫామ్ అవుతుంది. అందుకోసం ఆ సింగిల్ ఎలక్ట్రాన్ ఎవరు డొనేట్ చేశారంటే CO మాలిక్యూల్, అంటే 4th CO మాలిక్యూల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న హైబ్రిడ్ ఆర్బిటాల్తో ఓవర్లాపింగ్ అయ్యి ఒక సిగ్మా బాండు లేదా ఒక బ్రిడ్జ్డ్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఒక బ్రిడ్జ్డ్ బాండు. నెక్స్ట్ దాని దగ్గర రిమైనింగ్ ఒక ఎలక్ట్రాన్ మిగిలిపోతుంది. ఆ ఎలక్ట్రాన్ అనేది రెండో CO మాలిక్యూల్తో బాండ్ ఫామ్ చేస్తుంది అన్నమాట. అలాగే ఈ CO మాలిక్యూల్కి మధ్య, అంటే ఇక్కడ CO మీన్స్ కోబాల్ట్ మాలిక్యూల్, ఈ కోబాల్ట్ మాలిక్యూల్కి మధ్య లైగాండ్ CO మాలిక్యూల్ కార్బన్ మోనాక్సైడ్ అనేది బ్రిడ్జ్గా యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఇది ఫస్ట్ బ్రిడ్జ్డ్ బాండ్. ఇక రిమైనింగ్ మిగిలిపోయిన ఒక్క ఎలక్ట్రాన్ ఇది. రిమైనింగ్ మిగిలిన అన్హైబ్రిడైజ్డ్ సింగిల్ ఎలక్ట్రాన్ ఆర్బిటాల్ ఇది. ఈ ఆర్బిటాల్ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఆ ఎలక్ట్రాన్కి ఇంకో CO మాలిక్యూల్, అంటే 5th CO మాలిక్యూల్, కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్ ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేసి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చి ఒక బ్రిడ్జ్డ్ బాండ్ ఫామ్ చేస్తుంది. మిగిలిపోయిన ఆ రెండో ఎలక్ట్రాన్ రెండో CO మాలిక్యూల్తో ఇంకో బ్రిడ్జ్డ్ బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే ఈ రెండు కూడా బ్రిడ్జ్డ్ బాండ్స్. ఈ రెండు కూడా బ్రిడ్జ్డ్ బాండ్స్. ఇక లాస్ట్ CO మాలిక్యూల్కి మిగిలిపోయిన ఒక సిగ్మా బాండ్ ఉంది. మిగిలిపోయిన ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఈ సింగిల్ ఎలక్ట్రాను నెక్స్ట్ రెండో కోబాల్ట్ మాలిక్యూల్లో కూడా సేమ్ హైబ్రిడేషన్ జరుగుతుంది కదా, అక్కడ కూడా సేమ్ ఇలాగే 3 టెర్మినల్ బాండ్స్ ఫామ్ అవుతాయి, 2 బ్రిడ్జ్డ్ బాండ్స్ ఫామ్ అవుతాయి, ఒక ఎలక్ట్రాన్ మిగిలిపోతుందన్నమాట. అంటే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయిన ఒక ఎలక్ట్రాన్ అనేది మిగిలిపోతుంది. ఆ ఎలక్ట్రాను ఈ కోబాల్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ కలిసి కోబాల్ట్ మెటల్ బాండ్ ఫామ్ అవుతుందన్నమాట. కోబాల్ట్ మెటల్ బాండ్ ఫామ్ అయింది. అంటే ఓవరాల్గా ఇన్ CO2 CO8లో ఈచ్ మెటల్ ఆటమ్ ఆర్ కోబాల్ట్ ఆటమ్ అనేది 3 టెర్మినల్ బాండ్స్, ఆ టెర్మినల్ బాండ్స్ 3 సిగ్మా బాండ్స్ లేదా 3 కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ అనొచ్చు. 3 కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. దాంతోపాటు 2 బ్రిడ్జ్డ్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. 2 బ్రిడ్జ్డ్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. దాంతోపాటు ఒక కోబాల్ట్ మెటల్ బాండ్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. అలా ఫామ్ చేసి మనకు ఫైనల్గా మనకు కావాల్సిన బ్రిడ్జ్డ్ కార్బనల్ కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. దట్ ఈజ్ CO2 CO8. ఒకసారి స్ట్రక్చర్ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కోబాల్ట్ మాలిక్యూల్ అది 3 సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తుంది. 3 టెర్మినల్ బాండ్స్, ఆ 3 టెర్మినల్ సిగ్మా బాండ్స్ ఇవి. ఫస్ట్ ఇది, సెకండ్ వన్,
థర్డ్ వన్. నెక్స్ట్ ఈ కోబాల్ట్ మాలిక్యూల్ ఇంకో కోబాల్ట్ మాలిక్యూల్తో కోబాల్ట్ మెటల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ కోబాల్ట్ 2 బ్రిడ్జిడ్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఫస్ట్ బ్రిడ్జిడ్ బాండ్ ఇది, నెక్స్ట్ సెకండ్ బ్రిడ్జిడ్ బాండ్ ఇది. అంటే ఇదిగో ఫస్ట్ బ్రిడ్జిడ్ బాండ్, సెకండ్ బ్రిడ్జిడ్ బాండ్. ఈ బాండ్ ఏమో ఈ కోబాల్ట్తో ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ ఈ బాండ్ ఏమో కింద కోబాల్ట్తో ఇన్వాల్వ్ అయిందన్నమాట. అలాగా 2 కోబాల్ట్స్ మధ్య బ్రిడ్జిగా ఉంది కాబట్టి దీన్ని ఏమన్నా అంటే బ్రిడ్జిడ్ బాండ్ అన్నాం. అలాగే ఇది ఒక బ్రిడ్జిడ్ బాండ్. మరి రిమైనింగ్ రెండో కోబాల్ట్ కూడా సేమ్ 3 టెర్మినల్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ ఆర్ సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తుందని చెప్పాను. ఇదిగో ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది. నెక్స్ట్ అది కూడా 2 బ్రిడ్జిడ్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఆ బ్రిడ్జిడ్ బాండ్స్ ఇవి. నెక్స్ట్ ఒక మెటల్ బాండు, ఆ మెటల్ బాండ్ ఇది. అంటే ఆ 2 బ్రిడ్జిడ్ బాండ్స్ కూడా కామన్గా ఫస్ట్ CO కోబాల్ట్ మాలిక్యూల్కి, సెకండ్ కోబాల్ట్ మాలిక్యూల్కి ఆ బ్రిడ్జిడ్ బాండ్స్ అనేవి కామన్ బాండ్స్ అన్నమాట. నెక్స్ట్ అలాగే మెటల్ ఉన్న బాండ్ కూడా కామన్ బాండే. ఒకసారి దీని స్ట్రక్చర్ ఏంటంటే ఆక్టాహెడ్రల్ స్ట్రక్చరు ఆక్టాహెడ్రల్. ఇక బాండ్ యాంగిల్ అబ్జర్వ్ చేస్తే బాండ్ యాంగిల్ ఎంత అంటే 90 డిగ్రీస్ ఉంది. బాండ్ యాంగిల్ 90 డిగ్రీస్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ నేచరు డయామ్యాగ్నెటిక్ నేచరు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏంటంటే 0 బోర్ మ్యాగ్నెట్స్. ఎందుకు మ్యాగ్నెటిక్ నేచరు డయామ్యాగ్నెటిక్ నేచర్ అంటే ఒకసారి మనకి ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తే ఏ ఎలక్ట్రాన్ కూడా అన్పెయిడ్ ఎలక్ట్రాన్ కానీ సింగిల్ ఎలక్ట్రాన్ కానీ లేదు. అన్ని ఎలక్ట్రాన్స్ కూడా బాండింగ్లో ఇన్వాల్వ్ అయినాయి. ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్ ఫెయిర్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ 7 ఎలక్ట్రాన్స్లో 4 ఎలక్ట్రాన్స్ ఏమో పేరింగ్లో ఉన్నాయి, అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఉన్నాయి. నెక్స్ట్ రిమైనింగ్ 3 ఎలక్ట్రాన్స్ కూడా ఒకటేమో మెటల్ బాండ్లో ఇన్వాల్వ్ అయింది, ఇంకొక ఎలక్ట్రాన్ పై బాండ్లో ఇన్వాల్వ్ అయింది, ఇంకొక ఎలక్ట్రాన్ ఏమో బ్రిడ్జిడ్ బాండ్లో ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ ఈ ఎలక్ట్రాన్ 4sలో ఉన్న ఎలక్ట్రాన్ కూడా బ్రిడ్జిడ్ బాండ్లో ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ ఈ ఎలక్ట్రాన్ టెర్మినల్ బాండ్లో ఇన్వాల్వ్ అయింది. ఈ రిమైనింగ్ 2 కూడా కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ద్వారా వచ్చిన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఏ ఎలక్ట్రాన్ అన్నా బాండింగ్లో ఇన్వాల్వ్ అయినాయి అంటే దట్స్ మీన్స్ అవి పేర్ అయిపోయి ఉన్నాయని. పేర్ అయితే మనకి ఎలక్ట్రానిక్ పేర్ అయిపోతే అవి ఏ విధమైన మ్యాగ్నెటిక్ మూమెంట్ని కానీ లేకపోతే మ్యాగ్నెటిక్ నేచర్ని కానీ ప్రొడ్యూస్ చేయలేవు. అందుకోసం ఇట్ ఆల్సో ఎగ్జిబిట్ డయామ్యాగ్నెటిక్ నేచర్, మ్యాగ్నెటిక్ మూమెంట్, 0 మ్యాగ్నెటిక్ మూమెంట్. ఓకే, థ్యాంక్ యూ.